ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. పునరుద్ధానపు దీవెనలే మీకు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవుని వాక్యం చాలా తేటగా మనతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెదకినట్లయితే మనకు కావలసినవన్నీ ప్రభు మనకు అనుగ్రహిస్తాడని ఇక్కడ వాగ్దానం మనకు కనబడుతూ ఉంది. అనుకుంటారా, ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదను గుప్తమై ఉన్న దేవుడు కాబట్టి, ఆయనలో ఏ లోటు లేదు కాబట్టి, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు కాబట్టి, ఆయన యుద్ధకు మనం వచ్చినప్పుడు మన అవసరాన్ని ఆయన తీర్చే దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటలు చేత మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. కాబట్టి ఎవరో రకరకాలుగా మాటలు చెప్పి నేను నీకు సహాయం చేస్తానని చెప్పవచ్చు, కానీ మనుషులు కాదు మనకు సహాయం చేసేది. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి కాబట్టి, మనకి ఏ అవసరం ఉన్నా ఆయన పాద సన్నిధికి వెళితే మన అవసరాన్ని ఆయన తీర్చే దేవుడు. అడిగిన వారిని ఎన్నడూ కూడా ఆయన కాదనే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన తప్పకుండా మన అవసరం తీర్చే దేవుడు. మనం కొన్నిసార్లు అడగకుండానే మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన మన అవసరాలన్నీ తీర్చే దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన మహిమలో, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి క్రీస్తు యేసునందు తన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు కాబట్టి, మనం చేయవలసిందంతా ఒకటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకగలిగితే, మన జీవితంలో మొట్టమొదటి స్థానం ప్రభువుకి ఇవ్వటం మనం నేర్చుకుంటే, ప్రతిదానికి ప్రభువుని మనం ముందు పెట్టుకొని ముందుకు సాగిపోగలిగితే, ప్రభువు మన అవసరాలన్నీ ఆయన మనకి తీర్చే దేవుడై ఉన్నాడు. అందుకే ఎంత గొప్ప దేవుడు అంటే, ఎన్నడు విడువని ఎడబాయని, తను ఆశ్రయించు అని ఎన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. కీర్తన గ్రంథం 34వ కీర్తన మరి 9వ వచనం 10వ వచనం మనం చదువుకుంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏమీ కొదువలేదు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు చక్కగా, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏమీ కొదువు అనేది ఉండదు. అసలు కొదువు రాదు. ఒకవేళ సింహ పిల్లలైనా సరే లేమిగలవై ఆకలిగొంటే ఏమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా ఎప్పుడు కొదువు కాదు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. మనం భక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తన 1వ వచనంలో చక్కగా చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. అవును, అసలు ఆ జీవితంలో ఆయన నా కాపరి కాబట్టి, నేను ఆయన కాపరిగా చేసుకున్నాను కాబట్టి, నా జీవితంలో లేమనేది రాదు అని ధైర్యంగా దావీదు చెప్పగలుగుతున్నాడు. అవును పిల్లారా, మనం కూడా మన దేవుణ్ణి మనం కాపరిగా చేసుకొని ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే మన అవసరం అక్కర్లన్నీ ప్రభువు మనకు తీర్చే దేవుడై ఉన్నాడు. అంతేకాదు, అడగకుండానే కూడా మనము చేసేటువంటి ప్రార్థన, మనం ఆయన వెతికే విధానం, ఆయనతో మనం చేసే సహవాసం ఆయనకు ప్రియముగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అడగకుండానే మనం అడగని వాటిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సొలొమోను రాజు. రాజుల మొదటి గ్రంథము మరి 17వ అధ్యాయం మనం చూసినట్లే 3వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ 3వ అధ్యాయంలో సొలొమోను బలి అర్పించాడు. బలి అర్పించి ఉన్నత స్థలములో 1000 దహన బలు అర్పించిన తర్వాత యెహోవా స్వప్నమందు సొలొమోనుతో కనబడి, నువ్వు ఇన్ని బలి అర్పించావు కదా, నీ కోరిక ఏంటి చెప్పు, నువ్వేం కావాలనుకుంటున్నావో నువ్వు అడిగిందని ఇస్తానన్నప్పుడు సొలొమోను ఏం అడగలేదు. అవి కావాలి, ఇవి కావాలి, ఐశ్వర్యం కావాలని, ఆస్తి అంతస్తు హోదాలు కానీ ఇంకేం అడగలేదు. కానీ ఆయన ఒకటే అడిగాడు, ప్రభువా మరి ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి, విశాలమైన దేశాన్ని పరిపాలించడానికి నా జ్ఞానం సరిపోదయ్యా, నా జ్ఞానం దయచేయి, బుద్ధివివేకం హృదయం నాకు దయచేయమని ఒక్క మాటే సమూయేలు మరి సొలొమోను ప్రార్థన చేశాడు. కానీ
సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థన దేవుని దృష్టికి ఎంతో అంగీకారంగా ఉన్నందువలన దేవుడు అంటున్నాడు, మరి అతనికి అది బుద్ధి వివేకాలకు గల హృదయాన్ని ఇచ్చాడు. అది ఇవ్వటం మాత్రమే కాదు, తన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నీవు అడగకపోయినప్పటికీ నీవు మనవి నేను ఆలకించాను, నువ్వు వివేకంగా హృదయం కావాలని అడిగావు, అది నీకు ఇస్తున్నాను. నీ వంటి వాడు పూర్వీకుల్లో ఎవడనో ఉండడు అని చెప్పాడు. అంతేకాదు, నువ్వు అడగకపోయినప్పటికీ నీకు ఐశ్వర్యాన్ని ఘనతను నువ్వు మరి ఇమ్మని అడగలేదు, కానీ నేను వాటిని కూడా నీకు ఇస్తున్నానని చెప్పి ఐశ్వర్యాన్ని ఘనతను దీర్ఘాయుష్ను సొలొమోనుకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి పిల్లరా, ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఏ కొదువున్నా తీరిపోవాలంటే దానికి ఒకటే సూత్రం, మొదటగా దేవుని నీతి రాజ్యాన్ని మనం వెతకాలి. అట్లా వీటి చేయటం ప్రారంభించండి. మీ సొంత ప్రయత్నాన్ని మానివేయండి. మీ సొంత చిత్తం మీద ఆధారపడటం మానేసేసి మరి ఒకసారి ప్రభువుకి అవకాశం ఇచ్చి చూడండి. మీ జీవితంలో ప్రభు పైన ఆధారపడి, ప్రభువా నేను నిన్ను ముందు పెట్టుకున్నా, నువ్వే నా కొదువులు తీర్చని ప్రభువుని అడగండి. ప్రభు మన కొదువులు తీరుస్తాడు. ఉదయకాల విధంగా విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్దాం. పునరుద్ధాన ఆరాధనలో పాలు పొందాం. దైవ దీవెనలు పొందుకుందాము. ప్రభు కృపలో బలపడి ముందుకు సాగిపోదటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన. ప్రభువా, ఉదయకాల సమయంలో వాక్యం మా పిల్లలందరినీ దీవించండి. ప్రతి బిడ్డ యొక్క అవసరాలు మీ కృపా మహదేశంలో తీర్చండి. ప్రతి వారి నీతిని రాజ్యాన్ని వెతికేవారిగా సిద్ధపరచండి. ఈ పునరుద్ధానపు దీవెనలతో ప్రతి బిడ్డను నింపండి. ఏదైనా మందిరాలకు వెళుతూ వస్తున్నప్పుడు రాకపోకలో నీ కృప తోడుగుంచండి. ఎక్కడ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి కీడు అపాయం కలిగించకుండా మా మందిరాల చుట్టూనైనా మా కుటుంబాల చుట్టూ మీద దోతలను తోడుగా ఉంచండి. పెద్ద దైవజనుని ఎత్తిపెట్టి నీ ఆత్మతో అభిషేకించిన మహిం కొరకు వాడుకోమని ఈ పునరుద్ధానపు దీవెనలో మా ప్రియమైన వారందరి కుటుంబాలపైన, వారి జీవితాలపైన ఉంచి గంత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, దినదీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.